ఆల్రెడీ మ్యాచ్ స్టార్ట్ అయిపోయినట్టుంది, త్వరగా వెళ్ళి టీవీలో మ్యాచ్ చూడాలి. నువ్వు టీవీ రిమోట్ వదిలితే నేను మ్యాచ్ చూసుకుంటాను. అలాగే మీరు కూడా రిమోట్ వదిలితే నేను సీరియల్ చూసుకుంటాను. అదేంటి ఇంకా సీరియల్ చూడలేదా? అందుకేగా రిమోట్ నాకిమ్మంటున్నాను. నేను మ్యాచ్ చూడాలి. నేను సీరియల్ చూడాలి. ఏంటి రిక్వెస్ట్ చేస్తుంటే ఎక్కువ చేస్తున్నావు నువ్వు? అసలు మిమ్మల్ని ఎవరు రిక్వెస్ట్ చేయమన్నారు? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. మీరు తక్కువ చేయండి. పక్క తప్పుకో, నేను మ్యాచ్ చూడాలి. ఓహో ఇది భలే ఉంది అబ్బా. మీరే ఆ రిమోట్ నాకు ఇచ్చి పక్కకి వెళ్ళండి, నేను సీరియల్ చూసుకుంటా. అబ్బా మ్యాచ్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కనీసం కొంచెమైనా చూడనయ్యే బాబు. ఎలాగో కొంచెం అంటున్నారు, ఇప్పుడు చూసి ఏం చేస్తారు చెప్పండి? అదేదో టీవీ రిమోట్ నాకు ఇచ్చేస్తే నేను సీరియల్ చూసుకుంటా. ఓ ఎన్ని తెలివితేటలో. థ్యాంక్ యూ సో మచ్. దేనికి ఇప్పుడు అంత థ్యాంక్స్? అన్ని తెలివితేటలు ఉన్నాయని ఒప్పుకున్నది. ఏదైనా మీకు అనుకూలంగా మార్చుకోవడం మీ ఆడవాళ్ళ తర్వాతే. ఆపుతారా? ఇంకా రిమోట్ నాకు ఇస్తే బాగుంటుంది. నేనేమను, నేను ఎలాగైనా ఇప్పుడు మ్యాచ్ చూడాల్సిందే. సేమ్ నాది కూడా అదే డైలాగ్. దా మరి ఇద్దరం కలిసి మ్యాచ్ చూద్దాం. నేను మ్యాచ్ చూడడం ఏంటి? నేను సీరియల్ చూడాలనుకుంటుంటే. నువ్వే కదా ఇందాక సేమ్ డైలాగ్ అన్నావు. సేమ్ డైలాగ్ అంటే మీరు చెప్పినట్టు కాదు, నేను కూడా సీరియల్ చూడాలి అని అర్థం. అయినా పొద్దు నుంచి ఏం చేస్తున్నావు? అప్పుడు చూసుకోవచ్చు కదా సీరియల్. ఇప్పుడు సీరియల్ అని నన్ను టార్చర్ పెట్టకపోతే. అవును, టీవీ ఛానల్స్ ఓనర్ మా నాన్న కదా, అందుకని నాకు నచ్చిన టైంలో వేస్తారు. మరి అందులో కూడా మీ ఓనర్ ఏంటి? మళ్ళీ మీరు మా వాళ్ళ కోసం మాట్లాడుతున్నారు, చూసుకోండి. అయినా బయట పని చేసుకొచ్చి ఇంట్లో మనశ్శాంతిగా టీవీ చూద్దామన్నా చూడనవట్లేదు. మీరే నా పని చేసి వచ్చేది, మాకుండవా పనులు? మీరేమో పొద్దున్నే షాప్కి వెళ్ళిపోతారు, టైంకి వంట చేసి మీకు బాక్స్ కట్టాలి, తర్వాత ఇల్లూడ్చి తడిగుడ్డ పెట్టాలి, దేవుడికి ఏమో పూజ చేయాలి, సపరేట్ గా సిద్ధగాడికి వండి పెట్టాలి, మధ్యాహ్నం పిల్లలకు భోజనం పెట్టాలి. ఇవన్నీ అయ్యేసరికి ఎంత టైం అవుతుందో తెలుసా? మీరేమో పొద్దున్నే షాప్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీకు ఎలా అర్థం అవుతాయి? మేము కూడా బయట గట్టిగానే కష్టపడుతున్నాం. అలా కష్టపడబట్టే 4 రూపాయలు ఇంటికి తీసుకొస్తున్నాం. బయట ఎండలు చూసావా ఎంత గట్టిగా ఉన్నాయో? బయటికి వెళ్తే సరదా తీరిపోతుంది. అలా అని మీరు ఇంటికి వచ్చాక ఏదో ఒకటి తినడానికి ప్రిపేర్ చేసి పెడుతున్నాను కదా, అది గుర్తుందా తమరకి? అబ్బా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. మ్యాచ్ లాస్ట్కి వచ్చేసి ఉంటుంది, ముందు మ్యాచ్ చూడనవే. పోనీలే, ఎలాగైనా మ్యాచ్ చూసుకొని ఇద్దాం అనుకున్నాను. ఏదో తేడాగా ఉందేంటి? కానీ మీరు నా యుగం టచ్ చేశారు. నేను ఎలాగైనా సీరియల్ చూడాల్సిందే. అబ్బా నువ్వు ఒక్కసారికి వదిలే, రేపు నేను ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తాను. మీరు మ్యాచ్ చూడడం కోసం నన్ను ఎక్కడికైనా తీసుకెళ్తాను అంటున్నారు, లేకపోతే నన్ను ఎక్కడికి తీసుకెళ్లరు కదా. అమ్మా నీకు నమస్కారం. అయినా నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిలే. అరే సంబంధం లేకుండా మాట్లాడతావేంటే? మీరు నన్ను బాధ పెట్టారు. అయితే దానికి ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు నన్ను బాధ పెట్టారు, ఆ బాధ తగ్గడం కోసం నేను ఇప్పుడు ఖచ్చితంగా సీరియల్ చూడాలన్నమాట. అనుకున్నా, ఇంకా నీ దిక్కుమాల సీరియల్కి లింక్ పెట్టలేదేంటా అని అనుకున్నా ముందే. మా ఆడవాళ్ళ ఆలోచనలన్నీ అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాయి. ఏమంటారు లేడీస్? నేను లాస్ట్ టైం మ్యాచ్ చూడాలి కంపల్సరీగా. నేను సీరియల్ చూడాలి. నేను మ్యాచ్ చూస్తాను నేను కదా. సీరియల్ చూడాలి. నేను మ్యాచ్ చూడాలి ఫస్ట్. నేను సీరియల్ చూడాలి. నేను మ్యాచ్ చూస్తాను. అబ్బా ఇవ్వు, నేను సీరియల్ చూడాలి. నేను మ్యాచ్ చూడాల్సిందే. నేను సీరియల్ చూడాల్సిందే. నేను మ్యాచ్ చూస్తాను. నేను సీరియల్ చూడాల్సిందే. నేను మ్యాచ్ చూస్తాను. అబ్బా నేను సీరియల్ చూడాల్సిందే. నేను మ్యాచ్ కంపల్సరీ చూస్తాను. ఏదైనా సరే నేను మ్యాచ్ చూడాల్సిందే. నేను సీరియల్ చూడాల్సిందే. ఇంతకీ మీ బాధ ఏంటి చెప్పండి? ఇందాక నుండి మీ గొడవ ఏంటి? లోపలేమో నేను వర్క్ చేసుకుంటున్నాను, మీ గొడవకి నేను ఆఖరికి ఇక్కడికి వచ్చేసాను. అసలు మీ ప్రాబ్లం ఏంటి? అసలు ఏంటండి ప్రాబ్లం ఏంటండి? ఏం లేదురా, నేను మ్యాచ్ చూద్దాం అనుకుంటే మమ్మీ ఏంటో సీరియల్ చూస్తా ఉంటుంది, నా మాట అర్థం చేసుకోవట్లేదు. అంతేనా? ఈ మ్యాచ్ ఎప్పుడు డాడీ? ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిరా. ఈ సీరియల్ ఎప్పుడు మమ్మీ? ఇప్పుడు స్టార్ట్ అవ్వద్దురా. ఈ పెద్దవాళ్ళకి పెద్ద సమస్య వచ్చింది. ఏంటది? వీళ్ళిద్దరు చూడాల్సింది కూడా ఇంపార్టెంటే, అందుకనే దీన్ని లక్క మీదకి వదిలేద్దాం. మీ లక్కని ఈ కాయిన్ అయితే డిసైడ్ చేస్తుంది. ఈ కాయిన్ లో హెడ్స్ టైల్స్ అండ్ రెండు ఉంటాయి. ఇందులో మీకు ఏం కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. నాకు ఓకే. నాకు డబుల్ ఓకే. ఏంటి ఓకే డబుల్ ఓకే? మనకి వేరే ఆప్షన్ ఉంది ఏంటి? దీంట్లోనే వెళ్ళాలి. ఓకే లేడీస్ ఫస్ట్, మీరు చెప్పండి మీకు ఏం కావాలో. నాది హెడ్. నాది ట్రైల్. ఏంటి సార్ అది? నాది ట్రైల్. నాది టైల్స్. కాయిన్ ఎక్కడ? ఇప్పుడు వేస్తాను.
మీది టైల్స్ కదా, సారీ టైల్ కదా. ఎస్. సారీ డాడ్, మమ్మీ విన్స్. పడింది. Yay! సరే డాడీ, మమ్మీ అయితే గెలిచింది, ఆ రిమోట్ మమ్మీకి ఇచ్చాను. సిద్ధ మనం గెలిచామంట. యా ఫోన్లే, ఎలాగో మ్యాచ్ టైం కూడా అయిపోయింది. చూసారా, నేనే గెలిచాను. ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది. అబ్బో, ఫోన్లే అమ్మా, నాన్న ఎలాగో రిమోట్ ఇస్తారు కదా, చక్కగా చూసుకో టీవీ. నా కొడుకు చెప్పాడు కాబట్టి క్షమించాను. సీరియల్ ఏ ఛానల్ వస్తుందమ్మా? మా టీవీలో. మా టీవీలోనా? పంపదేశ్ కార్తీక దీపం అయితే కాదు కదా? పెట్టరా. ఏది పెట్టేది? ఈ సీరియల్ రావడానికి ఇంకా గంట టైం పడుతుందంట. ఈ విషయం గానీ నాన్నకు తెలిసిందో? ఆల్రెడీ తెలిసిందిరా. Yeah, came through flexing cause they know I got the sauce. Got the presence on me, I can't ever take it off. That's why I